నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. హోరాహోరీగా కబడ్డీ పోటీలు చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనం. ఘనంగా జాతీయ విశ్రాంత ఉద్యోగుల దినోత్సవం. హంద్రీనీవా కాలువలో నీటి ప్రవాహం, పొంగనూరుకు చేరిన కృష్ణా జలాలు. 35 కోట్లతో బోయకొండ ఆలయాన్ని మరింత అభివృద్ధి రూపొందిస్తున్న ప్రణాళికలు. వార్తలను వివరాలు. మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని 35 కోట్లతో మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పాలక మండలి అధ్యక్షుడు నాగరాజ్ రెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఈవో చంద్రమౌళిలు పేర్కొన్నారు. ఆదివారం బోయకొండలోని కార్యాలయంలో వారు మాట్లాడుతూ, బోయకొండను బంగారు కొండగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇదివరకే రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిలు వివిధ శాఖల ద్వారా కోట్లాది రూపాయలు మంజూరు చేయించి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పూర్తయిన పనులను ప్రారంభించడం కూడా జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మరింత అభివృద్ధి చేయడానికి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలలో 35 కోట్ల పనులు చేపట్టనున్నారు. తయారు చేసిన నివేదికలు పరిశీలించారు. ఆలయానికి ప్రతి భక్తునికి భక్తి వాతావరణంలో అమ్మవారి దర్శనం కలిగించుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పాలక మండలి సభ్యులు భాస్కర్ రెడ్డి, రాజేష్, సూరి, అర్చకులు పెద్ద గంగిరెడ్డి, చిన్న గంగిరెడ్డి, సుధాకర్, కృష్ణ, చందు, హరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేందర్ రెడ్డి, రామనాథం, వీరకుమార్, కృష్ణారెడ్డి, వైకాపా నాయకులు మల్లికార్జున్ రెడ్డి, లడ్డు రమణ, సురేందర్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, డిష్ సూరి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం ముగిసిన తొలి ఆదివారం ఈరోజు బోయకొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మా సిబ్బంది తెల్లవారి 6 గంటల నుంచి పర్యవేక్షిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ప్రసాదాలు కూడా అందజేస్తున్నారు. మరి ముఖ్యంగా మా మంత్రివర్యులు పూజ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, అదేవిధంగా నితిన్ రెడ్డి సూచనల మేరకు, ఇక్కడ అన్ని తానే చూసుకుంటున్న పెద్దిరెడ్డి సలహాల మేరకు ఈరోజు వివిధ అభివృద్ధి పనులపైన సమీక్షించడం జరిగింది. దాదాపు ఒక 33 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి ప్రణాళికలన్నీ ఈరోజు సిద్ధం చేశాం. త్వరలో దీన్ని ఈవో గారు నేను కలిసి మినిస్టర్ గారితో కలిసి సీఎం గారితో కలిసి గ్రాంట్ రిలీజ్ చేసుకునేదానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ బోయకొండ అనేది మా పెద్ద ఆయన ఆధ్వర్యంలో ఒక బంగారు కొండగా అభివృద్ధి చెందుతా ఉన్నట్లు ఎలాంటి సందేహం లేదు. మీరే చూస్తున్నారు 3 ఏళ్ల క్రితం ఎలా ఉన్నది, ఈరోజు ఎలా ఉన్నది అనేది. అదే కాకుండా కూడా రోజు రోజుకి ఇక్కడ భక్తుల ఇది కూడా ఎక్కువ అవుతూ ఉంది. మరి మా పాలిక మండలి రానిచ్చి ప్రతి శుక్రవారం ఎంతమంది అన్నా రాని ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12:30 నుంచి దాదాపు 2:30-2:45 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ అన్నదాన కార్యక్రమం కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ మన ఈవో గారు రానిచ్చి, చంద్రమౌళి సార్ రానిచ్చి చాలా అభివృద్ధి వాటిలో నడుస్తూ ఉంది. మా శక్తి మా సాయం వరకు మా పాలక మండలి పెద్ద ఆయన సూచనలతో దీన్ని ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి మేము కృషి చేస్తామని మీ మూలంగా మేము తెలియజేస్తాం. भगवति हे शितिकण्ठ कुटुम्बिनि भू
కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి వ్యయ ప్రయాసాలకు ఓర్చి జిల్లా కేంద్రానికి రావద్దని జిల్లా కలెక్టర్ సగ్లి షణ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి పుంగనూరు నియోజకవర్గ యూటీఎఫ్ నాయకులు ఆదివారం ఎంఆర్సీ కార్యాలయం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా యూటీఎఫ్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రెడ్డెప్ప, శంకర్ రెడ్డిలు మాట్లాడుతూ శనివారం రోజున జన హృదయ నేత ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ కారు ప్రమాదంలో మరణించడం ఉపాధ్యాయ లోకానికి, యూటీఎఫ్ సంఘానికి తీవ్ర మనోవేదనకు గురి చేసిందని, వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర, రమణ, చంద్రశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, షబీర్, రహీం, లోక్నాథ్ రెడ్డి, రామయ్య, సూర్యప్రకాష్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో లక్షల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్లు మరియు ప్రజల బాధలను గుర్తించి ఎన్నో సాధించి పెట్టారు. ఇంకా ఎన్నో సాధించి పెట్టాల్సిన సమయంలో మా ప్రియతమ నేత గారు సాబ్జీ గారు కారు ప్రమాదంలో మరణించడం అనేది మమ్మల్ని చాలా తీవ్రంగా కలిచివేసింది. ఆ రోజు సార్ గారు 33 దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఈ రాష్ట్రానికి ఎమ్మెల్సీగా పనిచేస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొని ముఖ్యంగా అప్రెంటిస్షిప్ విధానాన్ని రద్దు చేయించడంలో, అదేవిధంగా ఆ పీరియడ్కు నోషనల్ ఇంక్రిమెంట్స్ను సాధించడంలో అయితేనేమి ఇంకా అనేక విధాలుగా ఈరోజు ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్లు అందరూ అనుభవిస్తున్నటువంటి మా రాయితీలన్నింటినీ కూడా మేము అనుభవిస్తున్నటువంటి అన్నింటినీ కూడా సార్ గారి ఆధ్వర్యంలో సాధించుకున్నాము. మరి ఈరోజు సార్ గారు మా మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. సార్ గారి బాటలో మేమందరం నడుస్తాము. ఆ సార్ గారు బాటలో మేమందరం నడుస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ పుంగనూరు పట్టణంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో సార్ గారికి ఘన నివాళిని మేము అర్పిస్తూ ఉన్నాము. పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉన్నటువంటి మన షేక్ సాబ్జీ గారు ఉపాధ్యాయుల యొక్క సమస్యల మీద కానీ, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలు అన్నింటి మీద కూడా కానీ ముక్త కంఠంతో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వినిపించినటువంటి వ్యక్తి ఆయనకు రుణం తీసుకోగలని చెప్పని ఈ యూటీఎఫ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. ఎక్కడ ఉద్యోగ వర్గానికి ఇబ్బంది కలుగుతూ ఉంది అంటే, ఆటంకం కలుగుతూ ఉంది అంటే, కష్టాలు ఎదుర్కొంటున్నారంటే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళ సాధక బాధకాలను అన్నీ కూడా తీర్చడానికి నడుం బిగిస్తున్నటువంటి మహానాయకుడు ఈరోజు మన ఎదుట లేకపోవడం చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈరోజు ఒక ప్రియతమ నేతను కోల్పోవడము అందరికీ కూడా చాలా లోటుగా భావించడం జరుగుతుంది. క్రీడల పట్ల యువతను ప్రోత్సహించేందుకు కబడ్డీ పోటీలు నిర్వహించడంపై నిర్వాహకులను బిఎంఎస్ క్లబ్ అధ్యక్షులు కనకదుర్గ సత్యనారాయణ అభినందించారు. పుంగనూరు పట్టణంలోని స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లోకేష్ మరియు నాని జ్ఞాపకార్థం వారి మిత్ర బృందం నిర్వహించిన కబడ్డీ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల నుండి 24 జట్లు పోటీలకు రావడం జరిగింది. ఆదివారం పోటీల్లో పాల్గొనే జట్లను బిఎంఎస్ క్లబ్ అధ్యక్షులు కనకదుర్గ సత్యనారాయణకు నిర్వాహకులు పరిచయం చేయించారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.
ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. కబడ్డీని చూసేందుకు అధిక సంఖ్యలో క్రీడాభిమానులు తరలివచ్చారు. కార్యక్రమంలో పిడి రామచంద్ర, నానబాల సురేష్, సికే శ్రీనివాసులు, బాబీ, మహమ్మద్, జయకృష్ణ, సుధాకర, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరము నాని లోకేష్ వాళ్ళిద్దరూ జ్ఞాపకార్థంగా గత సంవత్సరం రీసెంట్గా లోకేష్ అనే మా ఫ్రెండ్ 6 నెలలైంది చనిపోయి ఆఖరి పేరుతో కూడా ఈ సంవత్సరం జరుగుతున్నాము. గత కరోనా వలన 2 నెలలు వాయిదా పడింది. మళ్ళీ ఈరోజు ఈ యొక్క సంవత్సరం నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. నాని లోకి పేరుతో ప్రతి ఒక్క సంవత్సరము ఈ యొక్క టోర్నమెంట్ చూపేయడానికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క సూచనతో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది. ఈ టీములు గాను తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా అన్ని టీములు కూడా వాళ్ళకి భోజన వసతి కూడా మా యొక్క బిఎంఎస్ ప్రెసిడెంట్ అయిన తరఫున జిల్లాలో వాళ్ళందరూ కూడా భోజనం ఏర్పాటు చేసినాం. కృష్ణా జలాలు చేరాయి. హంద్రీ నివా కాలువల్లో జలాలు ప్రవహిస్తూ ఇక్కడికి చేరాయి. కుప్పం ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృషి ఫలితంతో కుప్పానికి హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువెళ్తున్నారు. పొంగనూరు మీదుగా నీరు ప్రవహిస్తున్నాయి. కాలువలు జలాలతో నిండుగా దర్శనమిస్తున్నాయి. కాలువల్లో ప్రవహిస్తున్న కృష్ణా జలాలకు ప్రజలు పూజలు చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె ఆదివారానికి 6వ రోజుకు చేరుకుంది. పొంగనూరు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట తమ నిరసనను తెలిపారు. మా సమ్మె 6వ రోజుకు చేరుకునింది. మా సమస్యలు తీరేంత వరకు ఈ విధంగానే మేము సమ్మె కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాము. ప్రభుత్వానికి ఇక మీదటైనా మా మీద దయదలిచి మా సమస్యలు పరిష్కరిస్తారని కోరుచున్నాము. ప్రేమతత్వమే క్రీస్తు సందేశమని పాస్టర్ రాకేష్ నిమ్రోద్ అన్నారు. పొంగనూరు
పట్టణంలోని సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆదివారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు జీవితాన్ని, బోధనల్ని పాస్టర్ వివరించారు. 25వ తేదీ క్రిస్మస్ వరకు చర్చిలో ప్రతిరోజు వేడుకలు జరుగుతాయని కమిటీ వారు తెలిపారు. ప్రభు మీకు తోడైనగాక. మీ హృదయములను లేవనెత్తుకొనుడి. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లించుదాము. ఆయన ద్వారా అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని వివరించి శిష్యులకి తీసుకుని తినుడి. ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన ఇవ్వడానికి నేను పట్టుకొని స్తోత్రం చేసి దానిని వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగి పాప క్షమాపణ కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న కొత్త నిబంధన యొక్క నా రక్తము. ఇది మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. నీ వల్ల నిలబడిన ముఖం పరిష్కరించాలని ఆ సంఘ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గురు రాజారావు కోరారు. ఆదివారం పుంగనూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అఖిల భారత విశ్రాంత ఉద్యోగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ రావడానికి కృషి చేసిన డిఎస్ నకార చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రసంగించారు. అడ్మిషన్స్ ప్రకారం 1952లో పుట్టిన వాళ్ళు 35 మంది ఉన్నారు. సన్మానం చేస్తున్నామంటే మన అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే వాళ్ళు 28 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేస్తుంటారు. రిటైర్ అయిన గుర్తించి కొంచెం వాళ్ళకి ఇంట్లో విలువ తగ్గింటుంది. మీ విలువ తగ్గలేదు, మీ విలువ బాగుంది అని చెప్పి చెప్పడానికి ఈరోజు మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 17 వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. మన పుంగనూరులో ఈ సంఘము ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి కష్టాలు అనుభవించి ఈనాడు ఈ స్టేజ్కి మనము వచ్చినామంటే ఇదంతా కూడా అందరూ విశ్రాంత ఉద్యోగుల యొక్క సహకారంతోనే జరిగింది. మరియు మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అయినటువంటి రామచంద్రారెడ్డి గారి యొక్క సహకారంతో కూడా మనం ఈ భవనాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇంత ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. పెన్షనర్లు మరణిస్తే శ్రద్ధాంజలి ఘటించడము, మరణించిన పెన్షనర్లు భార్యకు లేదా భర్తకు ఫ్యామిలీ పెన్షనర్ మంజూరు చేయించడంలో సహాయపడటం, మరణ వృత్తిని ఇప్పించడంలో సహాయం చేయటం, ఏబీసీ ఫారాలు ఉచితంగా ఇవ్వడము, డిజిటల్ ఏబీసీలు ఇచ్చుటకు సలహాలు ఇవ్వడము. ఈ సంవత్సరం కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు జనవరి 2024 నుండి ఫిబ్రవరి 29 వరకు ఇవ్వడము జరుగుతుంది. వైద్య ఖర్చులు మరియు రియంబర్స్మెంట్ కావలసిన డాక్యుమెంట్లను రాసి ఇవ్వబడును. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడము, ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలను ఏర్పాటు చేయడము, అవసరమైన వారికి శంకర నేత్రాలయంలో ఆపరేషన్ చేయించడము జరుగుతున్నది. గాంధీ జయంతికి గత 10 సంవత్సరాలుగా వరుసగా రోగులకు బ్రెడ్లు మరియు పండ్లు పంచడం జరుగుతున్నది. ఈ సంవత్సరము మదనపల్లిలోని వికలాంగుల పాఠశాల విద్యార్థులకు ఒక రోజు భోజనములకు 3,000 రూపాయలు ఇవ్వడము జరిగినది. సుప్రీంకోర్టు తీర్మానం మేరకు సుమారు 70 మందికి బిల్స్ సిద్ధం చేయడం జరిగినది. ఈరోజు ఈ దేశంలో కొన్ని లక్షల మంది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి పెన్షన్లందరూ కూడా పెన్షన్ సకాలంలో మనం తీసుకుంటున్నామంటే అది మన వెనుకనే ఉన్నటువంటి
డిఎస్ నగారా గారు, వైవి చంద్రచూడ్ గారు, వారి యొక్క కృషి అని చెప్పని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం మనకుంది. ఎందుకు అంటే డిసెంబర్ 17వ తేదీ నాడే ఎందుకు పెట్టాలని చెప్పి అనుకున్నామంటే ఇంతకుముందు సభాధ్యక్షులు తెలియజేసే సందర్భాల్లో క్లుప్తంగా దాన్ని వారు చెప్పారు కాబట్టి క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు పెన్షన్ల పరంగా వారు చేసినటువంటి లిబరలైజ్ పెన్షన్ రూల్స్ని మార్చి 79 నాటికి ఉంటే సర్వీస్లో ఉండే వరకు మాత్రమే ఇస్తాం, మిగతా వాళ్ళకి లేదు అని చెప్పినటువంటి ఆ యొక్క లిబరలైజ్ పెన్షన్ ఆర్డినెన్స్ని సవాల్ చేస్తూ ఆనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మిలిటరీ ఆఫీసర్గా ఉన్నటువంటి డిఎస్ నగారా గారు, అరుణ్ శౌర్య అనే వాళ్ళు వీళ్ళు ఢిల్లీ కామన్ కోర్ కమిటీ అనే దీంట్లో ప్రజా వ్యాజ్యం కింద ఒక కేసుని సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం, దాదాపు ఆ కేసుని వాదించిన తర్వాత 17/12/1982 సంవత్సరంలో జస్టిస్ చంద్రచూడ్, ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నటువంటి వారి తండ్రి గారైనటువంటి వైవి చంద్రచూడ్ గారి యొక్క 5 మెన్ బెంచ్లో ఫుల్ బెంచ్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఒకటి వెలువడింది. మిత్రులు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్లుగా ఉన్నటువంటి కోట్లాది మంది తీసుకుంటున్నటువంటి పెన్షన్లకు ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్లనే జరిగిందన్న వాస్తవాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే పోరాటాలు చేయకపోతే ఏ సమస్యలు కానీ పరిష్కారం కావాలన్న వాస్తవాన్ని మనం ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మన పుంగనూరు విషయం కూడా ఆలోచన చేసినట్లయితే ఇంతమంది పెన్షనర్లు, అది ప్రజానాయకులు, ఇక్కడ శాసనసభ్యులు వారు కావచ్చు, మంత్రివర్గులు కావచ్చు, ఎవరు సంపూర్ణ సహకారం అయితే కూడా మన నుంచి వచ్చే సహకారాన్ని తీసుకొని వారు ఏం చేశారంటే ఈరోజు ఇంత మంచి భవనాన్ని, సౌకర్యాలని, మన యొక్క పెన్షన్లు కూడా చాలా మంది ఇంతసేపు నివేదికలు చెప్పినట్టుగా ఎంతో మంది ఆర్థికంగా దీనికి పడబట్టే ఈ లక్షలాది రూపాయలతో ఇంత ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క సమావేశాలు జరుపుకుంటున్నాం. ఇది భవిష్యత్తుకు నాంది కావాలని, రెండోది భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేదానికి రాబోయే పెన్షన్లు కూడా ఇది ఒక మార్గదర్శకం అని చెప్పని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. విశ్రాంత ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా ఏటా 70 ఏళ్లు నిండిన విశ్రాంత ఉద్యోగులైన 31 మందిని సన్మానించారు. కార్యక్రమంలో చెంగారెడ్డి, చంద్రశేఖర్, రామకృష్ణారెడ్డి, భరత్ భూషణ్, సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పినపల్లి నందు పాఠశాల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన శనివారం సాయంత్రం జరిగింది. విద్యార్థులు అనేక అంశాలతో కూడిన ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం నందకుమార్ మాట్లాడుతూ, నేటి బాలబాలికలే రేపటి భావి భారత శాస్త్రవేత్తలని పిల్లలు ఎంతో ఉత్సాహంగా వివిధ ఎగ్జిబిట్స్ ను తయారు చేసి ప్రదర్శించడం సంతోషదాయకమని, విద్యతో పాటు సైన్స్ పట్ల ప్రత్యేక అభిరుచిని కలిగి ఉండాలని తెలిపారు. జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలంటే నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవాలని, టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని, ప్రతి విద్యార్థి ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి, ఆనందన్, ఉదయ్ కుమార్, ప్రసన్న లక్ష్మి, ప్రసాద్, శంకర్, శ్రీదేవి, హరికృష్ణ, మంజుల, భారతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోరాహోరీగా కబడ్డీ పోటీలు చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనం. ఘనంగా జాతీయ విశ్రాంత ఉద్యోగుల దినోత్సవం. హంద్రీనీవా కాలువలో నీటి ప్రవాహం, పుంగనూరుకు చేరిన కృష్ణా జలాలు. 35 కోట్లతో బోయకొండ ఆలయాన్ని మరింత అభివృద్ధి రూపొందిస్తున్న ప్రణాళికలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.